వస్తూ ఉన్నప్పుడు తండ్రి చూశాడు. తండ్రి చూసి, అయ్యో నా కుమార్తె వస్తుంది, నేను ఏం చెయ్యాలా? ఎందుకు వస్తుంది? నిన్నే కదా పంపించింది నిన్నే కదా, పైగా ఒంటరిగా గాడిద మీద వస్తుందని గబగబా ఎదురొచ్చాడంట తండ్రి. బాగా వినండి అమ్మా. తప్పిపోయిన కుమారుడు కథ మనందరికి తెలుసా లేదమ్మా? తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఎవరు ఎదురొచ్చారు? ముందు తండ్రి ఎదురొచ్చాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, ఎప్పుడైతే నీ మనసు మార్చుకుంటావో, ఎప్పుడైతే పందులు తినేది పొట్టుతో కడుపు నింపుకుంటూ నా తండ్రి ఇంట అనేక మందికి సమృద్ధిగా భోజనం ఉంది, నేనైతే ఇక్కడ ఈ పందుల పొట్టు కూడా తినేదానికి అర్హుడు కాలేదు, కానీ నా స్థానం వేస్తాను అక్కడ, నేను ఇక మీద ఆయన కొడుకుని అనిపించుకొనను, కానీ కూలివాణిలో ఒక వాణిగా చేరుతానయ్యా. ఆ వాళ్ళకున్న సమృద్ధికరమైన ఆహారం నాకు పెట్టమని అడుగుతామని ఆ కొడుకు పోస్టుకు కాకుండా కూలివానిగా తండ్రి ఇంటికి పోవాలనుకున్నప్పుడు తండ్రి ఏమనుకున్నాడు? నా కుమారుడు వస్తున్నాడని. పరిగెత్తుకుంటూ ముసలాయన పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ ఆ కుమారుని కౌగులించుకొని, ఆ కుమారుడు ఏది చెప్తున్నాడో క్షమాపణ అడుగుతూనే చెప్తున్నా కూడా వినకుండా కౌగుటపడి ముద్దు పెట్టుకొని ఉంగరాలు తీసి కుమారునికి పెట్టి ప్రశస్త వస్తువులో తొడిగి. చూసారా తండ్రికి ఎంత ప్రేమ? కొడుకునే కాదనొచ్చు, గృహమే సరసాలనొచ్చు, శోభించి కూలివాడిగదైనా నీ ఎంత పని చేసి కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి ఎవ్వరూ లేదు, క్షమించు కొడుకునే కాదనుకుని వెళ్ళిపోయా. నా ఆస్తి నాకు ఇవ్వు, నా భాగం నాకు ఇవ్వు అని లాక్కుని వెళ్ళిపోయాడు. అసలు ఆయన భాగం ఎక్కడ ఉంది? ఆయన సంపాదించాడా? ఆయన ఏమైనా కూడబెట్టాడా? చెప్పండమ్మా మీరందరూ. మీరు సంపాదించి, మీరు కష్టపడి, మీరు తినే తినక కడుపును ఆయగట్టుకొని బిడ్డల కోసం కొంత సమకూర్చితే నా ఆస్తి నాకు ఇవ్వమని తీసుకెళ్ళాడు. ఆస్తిని అయితే తీసుకెళ్ళాడు. బ్లడ్ రిలేషను, రక్తబంధము